I have a problem, Bale fan in the film. మా ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ అందరూ యూజ్లెస్ వాళ్ళు తిట్టేవాళ్ళు. అండ్ రామగారు వీళ్ళందరూ అయితే కంప్లీట్గా ఫోన్ చేసేసి అసలు అది ఎందుకు చేసావు సినిమా అని నన్ను ఒక యాక్టర్లా చూడలేదు. నాని అది మొన్న సినిమా అలాంటి సినిమాలు చేయకుండా అది ఇప్పుడు ఒక సినిమా ఆడితే కంగ్రాట్స్ చెప్తారు. ఎవడే సుబ్రహ్మణ్యం విచిత్రంగా చాలామంది థ్యాంక్స్ చెప్పారు. మీరు మహాభారతం చేస్తున్నారు కదా ఏంటి మరి మాకు కూడా ఏమైనా ఉందా 6 ప్యాక్లో ఏమైనా అవసరమా అని అడిగా. మనమేమో 6.5 7 కాదు. సినిమా దేని గురించి అంటే ఇలా మతిమరుపు గురించి అన్న ఓ నీ గురించే ఇది నాకు జరిగిందే నాకు నా గర్ల్ ఫ్రెండ్కి ఇంత ఫన్ ఉందా నిజంగానే మనం మాట్లాడిన దాంట్లో డౌట్ వచ్చేసేది. Nani has been someone who has embraced stardom the hard way, starting as an assistant director, experiencing success, handling the lows and taking breaks when needed. He has worked hard to be the man he is today, and his upcoming film Bhale Bhale Magadivoy promises to show us the Nani we love. Talking Movies with iDream meets Nani for a conversation about his new film, career and life in general. One coming of age film like Yevade Subramanium, a message oriented film with Jandapai Kappiraju, and now an apparent entertainer like Bhale Bhale Magadivoy. Was this mix planned or did it happen to you by chance? No, nothing is chance here, but yeah, obviously నాకు వచ్చిన ఫిల్మ్స్ నుంచి మాత్రం నేను సెలెక్ట్ చేసుకోగలను. I can't myself write the scripts కాబట్టి. But also your choice of films will obviously reflect. అంటే ఇప్పుడు I could have chose to do something very similar again and again. I chose this way. And for me, I have a problem. I'm very restless and I get bored with things very fast. Not with friends and all. I mean to say, it's very difficult to sustain my interest for a long time. సో ఒక జానర్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక సినిమా అంటే ఇట్స్ నాట్ ఇప్పుడు మీరు 2.5 hours చూస్తారు కానీ థియేటర్లో సినిమా 2.5 hours షూట్ చేయం కదా. ఈ షూట్ ఇట్ ఫర్ సమ్ 9 months 1 year 6 months వాటెవర్. అన్ని రోజులు ఒక సినిమా మీద ఒక కాన్సెప్ట్ మీద పనిచేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా ఇలాంటి సిమిలర్ సెటప్ సిమిలర్ కాన్సెప్ట్ అంటే ఆ ఇంట్రెస్టే రాదు. యా ఇట్ లైక్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. సో ఫర్ మీ ఇట్స్ అ కాన్షియస్ డెసిషన్ ఫస్ట్ నుంచి ఏంటంటే ఏం చేసినా ఏం సాధించినా ముందు సాధ్యమైనంత వరకు నన్ను నేను రిపీట్ చేసుకోకుండా నేను చేసిన సినిమాలు రిపీట్ చేయకుండా ఉండడానికి ఒక ప్రయత్నం. బట్ ఆ ప్రయత్నం నేను ఒక్కడిని ప్రయత్నం చేస్తే సరిపోదు. నాకు వచ్చే స్క్రిప్ట్లో కూడా ఆ వేరియేషన్ ఉండాలి. ఇప్పుడు అందరూ వచ్చి ఒకటే రకమైన సినిమాలు చెప్తున్నాను అనుకో నేను చచ్చినట్టు ఒకటే రకమైన సినిమాలు చేయాల్సి వస్తుంది. సో సమ్వేర్ ఐఎమ్ ఆల్సో లక్కీ పీపుల్ లైక్ నాగశ్విన్ సముద్రకని ఈ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న డైరెక్టర్లు హను ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది. And Maruthi came up with such a refreshing idea, a new concept. So everything fell in place. I wanted to do, and also these kind of films came to me. So that's how it happened. How much fun is it to get into the commercial zone? Surprisingly, this is what I have. అంటే ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. ఫస్ట్ నుంచి అనుకున్నానంటే ఏదో కష్టపడిపోయి ఏదో చేసేద్దాం ఏదో ప్రూవ్ చేద్దాం అని ఒక చిన్న తాపత్రయం ఉంటుంది. అండ్ ఇప్పుడు పైసాకి చాలా కష్టపడ్డాం షూట్ అప్పుడు. ఒక చిన్న ఓల్డ్ సిటీ ఫ్లేవర్ రియలిస్టిక్ ఓల్డ్ సిటీ ఫ్లేవర్ తీసుకురావడం. తర్వాత జెండాపై కపిరాజ్కి డబుల్ రోలు ఒక క్యారెక్టర్ కోసం గుండు కొట్టించుకొని ఆ కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ డిఫరెన్స్ వాయిస్ మోడ్యులేషన్ లాంగ్వేజ్ యాక్సెంట్ అన్నిటి మీద వర్క్ చేసిన సినిమా. ఎవడే సుబ్రహ్మణ్యం 42 days ఇన్ హిమాలయాస్ కొండలెక్కి దిగి చాలా కష్టపడిపోయి కొట్టేదో చేయాలి. బట్ ఒక్కసారి ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ మై కెరీర్ రైట్ నౌ ఐ రియలైజ్ దట్ నేను చాలా ఎక్కువ కష్టపడిపోయిన సినిమాల కంటే నేను ఆడుతూ పాడుతూ టైం పాస్ చేసుకుంటూ చేసిన సినిమాలు పెద్ద సక్సెస్లు. అంటే వెదర్ ఇట్స్ అష్టా చమ్మా, వెదర్ ఇట్స్ అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగా అండ్ ఇప్పుడు భలే భలే మగాడివోయ్. భలే భలే మగాడివోయ్ కూడా ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంత హైప్ ఇంత బజ్ ఉంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా నాకు నా లాస్ట్ ఎన్నేళ్ళలో నాకు గుర్తు కూడా లేదు. అన్నిట్లోకి ఈజియెస్ట్ సినిమా. అంటే నేను ఊరికి ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ చేశాను, జోకులు వేసుకుంటూ చేశాను సినిమా. సో దీనికి ఎంత పాజిటివ్ బజ్ వచ్చిందంటే ఇది ఇంత పాజిటివ్ బజ్ జెండాపై కపిరాజ్ కానీ దేనికి లేదు రిలీజ్ ముందు. సో నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా దేవుడు మనకు ఒక స్ట్రెంత్ ఇస్తాడు, దాన్ని మనం పక్కన పెట్టేసి వేరే పనులు ఎక్కువ చేయకుండా ఎప్పుడు ఇది చేస్తూ మధ్యలో ఒకటి ట్రై చేయొచ్చు. సో ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ విచ్ ఆర్ మచ్ మోర్ ఫన్ అండ్
ఐ క్లియర్లీ నో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన భలే భలే మగాడివోయ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ట్రైలర్కి రివ్యూస్ రాశారు. అంటే దే వర్ సేయింగ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద అదేంటి మన సినిమా మొత్తం రిలీజ్ అయినప్పుడు కూడా మన పర్ఫార్మెన్స్ గురించి అంత ఎవరైనా మాట్లాడారని నాకు గుర్తులేదు. ట్రైలర్కి అంత రియాక్షన్ అంటే క్లియర్లీ నా బాడీ లాంగ్వేజ్ కానీ ఫన్ కానీ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. దే ఆర్ లైకింగ్ ఇట్ మోర్. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. సో ఇక నుంచి కొంచెం దాని మీద ఎక్కువ. So your character in BBM, of course, you're very forgetful and everything. So are you the same in real life Yes, as I am. well? You are? Yeah. Are there any anecdotes? That's what everybody is. I hope you didn't forget Anjana. No. లేదు, సినిమా బిగినింగ్ నుంచి నాకు ఎప్పుడు ఇదే జోక్ నా మీద. ఏంటంటే ఎవరికైనా సినిమా దేని గురించి అంటే ఇలా మతిమరుపు గురించి అన్న నీ గురించే అని చెప్పి జోకులు వేస్తున్నారు అందరు. సో నేను ఐ కీప్ ఫర్గెట్ అంటే మర్చిపోతాను అన్న కానీ ఐ జోన్ అవుట్. లైక్ ఇప్పుడు నీతో మాట్లాడుతూ అప్పుడప్పుడు నువ్వు చెప్పే లోపలికి వెళ్తున్నా. ఐ జస్ట్ గో సమ్వేర్. అంటే ఏదో వేరే ఒక థాట్ ఏదో కనెక్ట్ అయ్యి ఆ థాట్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాను. అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. బికాస్ దెల్ పాపం ఒక 10 నిమిషాలు మాట్లాడేస్తారు. దెన్ దే రియలైజ్ దట్ నేనేం వినలేదు. బికాజ్ ఐ ఆస్క్ ద స్టూపిడెస్ట్ డౌట్. ఇప్పుడు 10 minutes ఆఫ్ స్టోరీ అంతా విని ఇప్పుడు రాముడు సీత ఏమవుద్ది అన్నట్టు చివరిలో ఏదో ఒక పిచ్చి డౌట్ అడుగుతాను. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది అంటే వీడు ఇప్పుడు దాకా అసలు వినలేదు మనం మాట్లాడుతున్నాను. సో ఒక రకంగా చాలా నా పర్సనల్ లైఫ్ క్యారెక్టర్ సినిమా ఆబ్వియస్లీ విల్ బి లిటిల్ ఎగ్జాజరేటెడ్ అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ బిగ్గర్. బట్ 100% నాకు ఎక్కువ కనెక్ట్ ఉంది. అందుకే చాలా ఈజీ కూడా చేసేయగలిగాను. So has Maruthi moved out of the adult comedy mode with this film? జస్ట్ నో గంట అయింది సెన్సార్ అయిపోయి సినిమాది క్లీన్ యూ సర్టిఫికేట్. సో దాని గురించి ఇంకా నేను ఎక్కువ చెప్పడానికి లేదు. ఇట్స్ క్లీన్ యూ అండ్ ఇన్ఫ్యాక్ట్ యుల్ సీ అ న్యూ మారుతి. అంటే ఆయన నో ఇంతకుముందు ఫిల్మ్స్కి ఆయనకి కొంచెం ఆ బ్రాండ్ ఉందని. బట్ హీస్ సో సెన్సిబుల్. నాకు ఆయనతో పని చేస్తున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక బ్యాంక్తో రావాలి. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇంకోట్లో వాట్ ఎవర్ హీ హ్యాస్ టు మేక్ హిస్ నేమ్ సమ్ ఆర్ అదర్. ఇప్పుడు బిఫోర్ డూయింగ్ హిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హీ వాంట్ టు డూ ముందు ఏదో ఒక పేరు తెచ్చుకోవాలి ఫస్ట్. తర్వాత ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, తర్వాత హీ విల్ బి ఏబుల్ టు మేక్ ఫిల్మ్స్. సో దానికోసం ఒక రూట్ ఎంచుకున్నాడు అంతే ఆయన. బట్ ఐ థింక్ హిస్ హార్ట్ ఈస్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్, లైక్ భలే భలే మగాడి. దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ ఏమంటారు ఆయన పూర్తిగా ఎంజాయ్ చేస్తూ నా జానర్ అని గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా అడగండి. సో మీరు ఇంతకుముందు చూసిన మారుతి గారు ఈ భలే భలే మగాడితో అండ్ ఇకపై చూడబోయే మారుతి వేరు. సో అది మీకు చాలా క్లియర్గా ఆబ్వియస్గా మీకు ఆల్రెడీ ట్రైలర్ బట్టి అర్థమై ఉంటుంది. బట్ సినిమా వచ్చినప్పుడు ఇంకా తెలుస్తుంది. It felt like yesterday actually that I read about your Muhurat shoot and it's already up for release. How did you keep up with the pace of the shoot? తెలియకుండా అయిపోయింది. అంటే ఇన్ఫ్యాక్ట్ మా Feb 28తో ఎప్పుడో ముహూర్తం. సో వీ హ్యాడ్ అంటే ఒక 7 నెలలు అయింది. బట్ ఎప్పుడైందో తెలియకుండా అయిపోయింది. ఇట్స్ లైక్ అంటే ఇది ఫాస్ట్గా చేయాలి లేదంటే వాంటెడ్గా చేసిన ప్రయత్నం కాదు, అయిపోయింది అంతే. మేమేం ఎక్స్ట్రా కష్టపడలేదు ఇది ఫాస్ట్ చేయడానికి. ఇట్ జస్ట్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ సమ్టైమ్స్ వెన్ ఏమంటారు అన్నీ కుదిరితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, మనం ఏం పెద్దగా చేయక్కర్లేదు. కుదిరినప్పుడు మనం ఏం చేసినా సరే అవ్వదు. How does it feel actually to be working with two big banners in the same film, UV and Geeta Arts? Felt very good. అంటే నాకు ఇంతకుముందు గౌతమ్తో చేసినప్పుడు కూడా గౌతమ్ మేనన్తో, ఇప్పుడు గౌతమ్ మేనన్ ఇళయరాజా అది ఫస్ట్ టైం కాంబినేషన్. ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు చేయలేదు, ఆ తర్వాత కూడా చేయలేదు. నాకే ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లు ఇలా జరుగుతుంటాయి. సో అలాగే యూవీ క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ ఇంతకుముందు ఎప్పుడు కలిసి చేయలేదు. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. ఎందుకంటే సపరేట్గానే ఇండివిజువల్గానే సచ్ బిగ్ బ్యానర్ వీళ్ళిద్దరూ కలిసి చేద్దాం అనుకుంటున్నారంటే హౌ మచ్ దే బిలీవ్ ఇన్ వన్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్లో ఉన్న కంటెంట్. సో ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఇట్స్ ఆల్ అబౌట్ ఈ సినిమా ప్రాసెస్లో ఇంతకుముందు నేను అరవింద్ గారికి ఎప్పుడైనా ఏదో ఫంక్షన్లో కనపడితే మాట్లాడుతున్న తప్పితే అంత పరిచయం లేదు.
ఇప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ ఈక్వేషన్ సినిమా అయిపోయేటప్పటికి. అండ్ మీ అండ్ వంశీ అన్న వి ఆల్ బికెమ్ వెరీ క్లోజ్. సో ఇట్స్ ఆల్వేస్ నైస్ అనమాట. అంటే ఈ ఇద్దరు బ్యానర్స్ కలిసి చేశారన్న దానికంటే ఈ ప్రాజెక్ట్తో ఐ మేడ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ విచ్ విల్ బీ దేర్ ఫర్ ద లాంగ్ రన్. సో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ ఏమంటారు ఈ సినిమా వల్ల నాకు జరిగిన మంచి ఏంటంటే దట్ ఐ గాట్ టు వర్క్ విత్ సచ్ వండర్ఫుల్ పీపుల్ and also made some amazing friends. Right. Nani, you took a break after Aaha Kalyanam. Was it a conscious decision, you know, to actually rework on what kind of movies you would want to do? And not really. I didn't want to take a break. I was listening to a lot of scripts and I heard some 70 scripts or 80 scripts which are అంటే మీరు నమ్మరు, ఒక రోజు షూటింగ్కి వెళ్ళి వస్తే మనం ఎంత అలసిపోతాం, ఒక కథ వింటే ఇంకెక్కువ అలసిపోతాం. అంటే అది బాగున్నప్పుడు ఇంకెక్కువ అలసిపోతాం. నరేషన్ టేక్స్ అవుట్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ సిట్ అండ్ నాట్ యువర్ హెడ్. బట్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓన్లీ అన్ యాక్టర్ విల్ నో. అండ్ నేను నాకు ఆ 70-80 స్క్రిప్ట్స్ ఒక లైన్లో విన్నాను, ఒక 2 months టైంలో విన్నాను. అండ్ దట్ వాజ్ ద మోస్ట్ టైరింగ్. అంటే అంతా నేను ఫ్రీ ఉన్నాను అనుకున్నాను. 2 months నేను ఎక్కువ కష్టపడ్డాను, అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. సో అది అంత విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇలాగే చేస్తాను ఇలాంటి ఫిల్మ్స్ అని కూర్చుంటే అవ్వదు. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ వెరీ న్యూ. ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ కంటే డిఫరెంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి మచ్ మోర్ కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ అన్న టైంలో భలే భలే మగాడివోయ్ అండ్ యవడే సుబ్రహ్మణ్యం 2 స్క్రిప్ట్స్ నా దగ్గరకు వచ్చినాయి. అండ్ ఇమ్మీడియట్లీ ఓకే చేశాను. ఎందుకంటే ఒకటేమో కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ అంతా, ఒకటేమో కంప్లీట్ లైఫ్, ట్రావెల్, యూనో సోల్ సర్చింగ్. సో ఐ థాట్ ఇట్స్ అ నైస్ కాంట్రాస్ట్. సో ఇమీడియట్గా చేయడం జరిగింది. అండ్ యవడే సుబ్రహ్మణ్యం టుక్ అ లాట్ ఆఫ్ టైము అండ్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది ప్యారలల్గా చేయడం కష్టం, కుదరదు. సో అది ఫినిష్ చేసి వచ్చి భలే భలే చేద్దామని వెయిట్ చేశాను. అలాగే చేశాను. అండ్ దెన్ యవడే సుబ్రహ్మణ్యం gave me so much of respect with the movie goers, regular movie. చాలామంది అంటే ఇప్పుడు కంగ్రాట్స్, ఇప్పుడు ఒక సినిమా ఆడితే కంగ్రాట్స్ చెప్తారు. యవడే సుబ్రహ్మణ్యానికి విచిత్రంగా చాలామంది థ్యాంక్స్ చెప్పారు. లైక్ ఇట్ ఫెల్ట్ సో గుడ్, ఇట్ ఫెల్ట్ గుడ్. దే సెడ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ స్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ నేను కావాలని తీసుకున్న బ్రేక్ ఏం కాదు. ఐ వాజ్ వెయిటింగ్ టు స్టార్ట్ వర్క్. బట్ ఎవ్రీథింగ్ మనం అనుకున్న వెంటనే జరగవు ఇక్కడ, అది జరిగేటప్పుడు జరుగుతుంది. did you feel the pressure any time while not doing films for a long time when you were on a break? No, not really. But I felt a lot of pressure in ఏమంటారు నాకు మై బిగ్గెస్ట్ ఏమంటారు భయం, ఫియర్ ఈజ్ దట్ నేను అనుకుంటున్నా నాకు కావాల్సిన లేదంటే నాకు నచ్చే సినిమాలు నాకు రావడం ఆగిపోతే, లైక్ సమ్ డే మేబీ ఇఫ్ ఐఎమ్ ఫోర్స్డ్ టు డూ ఫిల్మ్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్, అలాంటి పరిస్థితి వస్తుందేమో అన్నది నా బిగ్గెస్ట్ భయం. అండ్ లక్కీగా అలాంటి పరిస్థితి ఎప్పుడు ఈ రోజు దాకా రాలేదు. అండ్ ఇక్కడి నుంచి కూడా రాకూడదని కోరుకుంటున్నాను. సో ఐ వాజ్ నాట్ రియలీ, నాకు ఏదో చేసేయాలన్న అది ఎప్పుడూ లేదు. సో ఐ వాజ్, అండ్ వేరే ప్రెషర్లు ఏమీ లేవు ఇంట్లో కానీ, ఎవ్రీథింగ్ వీఆర్ క్వైట్ కూల్. సో ఎప్పుడూ డిసైడ్ అయిపోయింది ఏంటంటే మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు వచ్చినప్పుడు చేద్దాం, లేదంటే జస్ట్ కూర్చొని చిల్ అవుదాం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొంచెం పర్సనల్ టైం కూడా స్పెండ్ చేయాలి కదా అందరితో. How different is your next film with Hanu and Mohan Krishna Andaganti? హనుది కంప్లీట్ కాంట్రాస్ట్. ఇప్పుడు అసలు భలే భలే మగాడివోయ్ అంతా సిటీ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఈ యాంగిల్ ఉంటే, హనుది కూడా ఎంటర్టైన్మెంటే, వెరీ కమర్షియల్ ఫార్మాట్, బట్ ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్. హోల్ ఫిల్మ్ 60-70% ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ అనంతపురం అండ్ హిందూపూర్. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అ బాలయ్య ఫ్యాన్ ఇన్ ద ఫిల్మ్. అండ్ it will be a very interesting angle to the film. మధ్యలో జై బాలయ్య సినిమా పేరు రూమర్స్ వచ్చినాయి, ట్విట్టర్లో కూడా అందరూ అంటున్నారు. నో, ద ఫిల్మ్స్ నేమ్ ఈజ్ నాట్ జై బాలయ్య. అండ్ ద ఫిల్మ్ ఈజ్ అన్ యాక్చువల్లీ there is love, adventure, everything. It's a mixed genre, but complete new backdrop, characterizations కానీ, backdrop కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆ లుక్ కానీ, ఆ రానెస్ కానీ అంత కొత్తగా ఉంటుంది.
Yeah, because Hanu's last film Andal Rakshasi was very different from దానికి దీనికి సంబంధం లేదు మళ్ళీ. Yeah. అది that was a love story, poetic and very poetic. Yeah. And anta the way that character stock is also very Gitanjali type. Yes. This is pakka mainstream commercial, very a complete new angle you'll see of Hanu. Right. Interestingly, September 4th is Bhale Bhale Magadivoy release, and Ashta Chamma released September 5th, 7 years ago. So how does it feel, you know, and the journey since then to now? Yeah, and actually quite అదే నాకు మొన్నే సడన్గా రియలైజ్ అయ్యాను కరెక్ట్గా మళ్ళీ 7 years తర్వాత భలే భలే రిలీజ్ అవుతుందని. 7 years అయిపోయిందా అనిపించింది అప్పుడే. సో ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ 2 or 3 years ఫర్ మీ ఇన్ ద హెడ్. సో వెరీ హ్యాపీ. అంటే ఆ రోజుకి ఈ రోజుకి ఏమన్నా పెరిగిందంటే బాధ్యత పెరిగింది, అండ్ మన ఇష్టపడే వాళ్ళు లేదంటే మన సినిమాలు చూసే వాళ్ళు పెరిగారు. సో దాంతో ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆప్షన్స్ చాయిసెస్ కూడా పెరుగుతాయి. బట్ ఇది పెరిగే కొద్దీ ఆ సినిమాలో ఉన్న కంటెంట్ క్వాలిటీ కూడా మనం పెంచుకుంటూ వెళ్ళగలిగితే ఐ థింక్ దెర్ విల్ బి అ రైట్ బ్యాలెన్స్. సో ఐఎమ్ స్టిల్ ఐ హోప్ మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకో 7 yearsలో I hope I'm sitting in the same place and I'm talking to you 14 years since Ashta Chamma and the next film is releasing September 5th అని. సో అలా చెప్పగలిగితే చాలు. అండ్ చేస్తున్న పనితో సాటిస్ఫైడ్గా ఉండి కంటెంట్ అనిపిస్తే మనకు అనిపిస్తే అది చాలా అని అనుకుంటున్నాను. సో అండ్ జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్. ఈ ఏమంటారు సో నాకు అష్టా చమ్మా చేసేంతవరకు మా ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ అందరూ యూజ్లెస్ ఫెలో తిట్టేవాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు చదవలేదు సరిగ్గా, ఒక్క పని కూడా సరిగ్గా చేసేవాడిని కాదు, అండ్ సినిమాలను తిరిగేవాడిని. సో మిగతా కజిన్స్ అందరేమో యూఎస్లో అంత బాగా చదివేసుకుంటుంటే వీడు మాత్రం యూజ్లెస్ ఫెలో అనేవాళ్ళు. సో ఒక యూజ్లెస్ ఫెలో నుంచి ఈరోజు అట్లీస్ట్ ఇంట్లో నా కజిన్ అందరూ దే ఆల్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో నన్ను అక్కడ దాకా తీసుకొచ్చింది ఈ 7 years. So I'll always be thankful to all the technicians who worked with me and who made me what I am today. So this 7 years had taught me a lot of things. కొంచెం బోల్డ్ కొత్త విషయాలు నేర్చుకున్నాను. బోల్డ్ అన్ని ఏమంటారు చిన్న అక్కడక్కడ కష్టాలు ఉన్నాయి, అంటే పెద్ద కష్టాలు అనలేము, బట్ ఎవ్రీథింగ్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ కంప్లీట్లీ లవ్ ద travel and journey of sir. At least in the last 5 years that I have known you and spoken to you, you have always mentioned about how people have been very upfront with you with the choices of films that you've made and stuff. Would you want to talk about those? Yeah, you mean to say general public? Yeah. I remember there was one incident where this older couple pulled you off from a shoot and talked about why you did a certain film. So would you want to talk? And I feel very happy because ఇప్పుడు నార్మల్గా నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు షూటింగ్ జరుగుతుందని ఎవరో చెప్పారు ఇంటి దగ్గర. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరు జనంలో పాటు నేను కూడా నుంచొని ఉన్నాను. నా ముందు ఒక స్టార్ ఎవరో యాక్టింగ్లో ఉన్నారు, ఆయన్ని కూర్చోబెట్టారు. ఈ క్రౌడ్ని ఎవరు ఆపట్లేదు. ఓకే, మామూలుగా వెళ్ళిపోవచ్చుగా స్టార్ దగ్గరికి, ఎవరు వెళ్ళట్లేదు. అందరూ ఒక లైన్లో నిలబడి ఉన్నారు, దూరం నుంచి చూస్తున్నారు. అంటే యాక్టర్ అంటే మనం దూరం నుంచి చూడాలి అంతే. సో తెలియకుండానే ఒక లేయర్ ఉంది ఒక యాక్టర్స్కి జనరల్ పబ్లిక్. నేను కూడా ఆ బ్యాగ్ వేసుకొని నేను కూడా ఆ దూరం నుంచి క్రౌడ్లో నుంచి నేను చూసి వెళ్ళిపోయాను. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నేను అదే చూసేవాడిని. ఎక్కడైనా బయట షూటింగ్ అయినా సరే మామూలుగానే మనం వెళ్ళలేము అన్న ఫీలింగ్, మనం వెళ్ళి అతనితో మాట్లాడలేము అన్న ఫీలింగ్. విచిత్రంగా నా షూటింగ్, పర్టికులర్గా నా షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా, ఏ ఊర్లో జరుగుతున్నా, అందరూ డైరెక్ట్గా వచ్చేసి నా చేయి పట్టేసుకొని నాన్న ఆ సినిమా అది అని మాట్లాడే. అండ్ ఎవరో యంగ్స్టర్స్ వాళ్ళు కాదు, లేడీసు, పెద్దోళ్ళు, ఇంట్లో ముసలోళ్ళు వచ్చి నాని అది మొన్న సినిమా అలాంటి సినిమాలు చేయకుండా అది బాగా సీరియస్గా అనిపించింది, నువ్వు మళ్ళీ అంటే మన ఇంట్లో మనోడితోనో తమ్ముడితోనో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేసేవాళ్ళు. సో మేము ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే సడన్ ఆ ఇల్లు షూట్కి రెంట్కి తీసుకున్నాం. అండ్ బయటంతా బాగా బయట బోల్డ్ మంది పబ్లిక్ ఉన్నారు. ఆ ఇంటి ఆవిడ పనిలో ఉంది. సడన్గా ఒకరోజు ఇలా షూట్ చేస్తున్నాను, నేను షార్ట్ అయిపోయింది. ఆవిడ నా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోయింది ఎక్కడికి, వంటగదిలో చిన్న పేటేసి కూర్చొని కోసం ఇడ్లీలు చేశారని చెప్పి తీసి ఆవిడ పెట్టింది చట్నీ. ఫెల్ సో గుడ్. అంటే
నన్ను ఒక యాక్టర్లా చూడట్లేదు, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూస్తున్నారు. సో అంతకు మించిన అవార్డు ప్రపంచంలో ఇంకెవరికి అంటే ఏదైనా సరే సినిమాకి మారిపోద్ది. నిన్ను ఫ్యామిలీ లాగా చూస్తున్నారంటే దాంతో పెరిగే రెస్పాన్సిబిలిటీ బోల్డ్ అంత ఉంటుంది. మనం చేసే సినిమాలు కొంచెం ఇంకెక్కువ జాగ్రత్తగా చేయాలనిపిస్తుంది. బట్ ఇది మాత్రం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు, ఎప్పుడు కోల్పోకూడదు అన్నది ఒక భయం కూడా క్రియేట్ అవుతుంది. ఇంతగా ఓన్ చేసుకుంటున్నారే, మనం ఏం చేసాం, నేను చేసింది ఏం లేదు, మనం ఏదో సినిమాలు చేసుకుంటూ వచ్చాం. అదృష్టం ఏంటంటే కనెక్ట్ అయిపోయారు. సో దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలా అనిపిస్తుంది. Are you striving very hard to actually balance between being a star and an actor? I don't know, and I think I'm an actor only. I was never a star. Obviously మూవీ యాక్టర్ బోల్డ్ అండ్ సినిమాలు చేశారు, అందరికీ తెలుసు అంటే ఆటోమేటిక్గా మామూలుగా పబ్లిక్ దృష్టిలో స్టార్ అని పిలుస్తారు. బట్ see, we are end of the day we are all actors. Right. Your film commercially working big will make you a star. Right. And if you perform well, you become an actor. So a star is also an actor. So I don't think I should be claiming that I'm a star. I'll be very proud if people call me an actor. Right. A big star anna danikante good actor is a bigger, Yeah. and it's a bigger high Credit, yeah. Actually, one of the interviews of Rajamouli which I saw, he said he would like you to be part of one of the characters in Mahabharatha. So would you ever discuss it with him, or did you ever discuss with him? No, actually, in fact, నేను రాజమౌళి గారిని రమ గారిని అప్పుడప్పుడు కలుస్తుంటాం. బట్ ఎప్పుడు ఈ సినిమా టాపిక్లు జరగవు. యాక్చువల్లీ he did even say that you have a face that actually suits mythological. Yeah, I saw that, but the thing is, ఇప్పుడు నా సినిమాలు అన్నీ చూస్తారు ఫస్ట్ టైం మార్నింగ్ షో, చూసి మెసేజ్ పెడతారు, నాకు నచ్చింది నచ్చలేదు లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని పెట్టేస్తారు. ఇప్పుడు నువ్వు కొన్నాటికి నువ్వు చాలా బాగా చేసావు బట్ ఫిలిం నా టైప్ కాదు అని పెట్టేస్తారు. సో నాకు నిజంగా ఆయన జడ్జ్మెంట్ అంటే చాలా నమ్మకం. అండ్ రామగారు వీళ్ళందరూ అయితే కంప్లీట్గా ఫోన్ చేసేసి వెదర్ బాగా పొగిడేయటం లేదంటే తిట్టేయటం రెండుట్లో ఏదో ఒకటి ఉంటుంది. అసలు అది ఎందుకు చేసావు సినిమాను, లేదంటే అసలు ఎంత బాగుందో ఎంత హాయిగా ఉందో అని చాలా చాలా ఒక పాజిటివ్. అండ్ పాజిటివ్ అంటే సినిమా గురించి పాజిటివ్ కాదు, జస్ట్ ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. సో అది తప్పితే మేము ఎప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు సినిమాల గురించి డిస్కషన్, ఆ సినిమాల టాపిక్ పెద్దగా ఉండదు. సో ఆయన ఇంటర్వ్యూకి నన్ను ఒక బయట పంపించాలి, 2 క్వశ్చన్లు అడగాలి అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలి అని అన్నారు కాబట్టి, మీరు మహాభారతం చేస్తున్నారు కదా ఏంటి మరి మాకు కూడా ఏమైనా ఉందా, 6 ప్యాక్లో ఏమైనా అవసరమా అని అడిగితే దెన్ హీ సెడ్ దట్ ఆన్సర్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ఇక ఈ పార్ట్ 2 చేసి ఈగా పార్ట్ 2 కూడా ఉండాలి మధ్యలో. ఆయన మహాభారతం ఎప్పుడు చేస్తారు? So if ever he does it, what is the role you would want to? I'll do anything. I'm a fan of his work. So Rajamouli గారు రోజు నాని వచ్చేట్టు వచ్చేస్తాను అంతే, దానికి మళ్ళీ ఈ పాత్ర ఆ రోల్ అలా ఏం లేదు. Are you interested in mythological films? Yeah, of course. See, I always wanted to. In fact, ఇది అనౌన్స్ చేసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి ఏదో ఒక రోజు చేయాలి అనుకున్న రోల్ ఏదైనా ఉంది అంటే అది గ్లాడియేటర్. అది చూసేసి తెగ ఫీల్ అయిపోయి అసలు నేను హీరో లాగా ఇంటికి వెళ్ళి ప్లేట్లు గరిటలు పట్టుకుని తిరిగేసాను ఇలా. సో ఎక్కడో ఉంది, బట్ మన బిల్ట్ మనమేమో 6.5 7 కాదు. సో ఎలాంటివి చేయగలం, ఎలాంటి రోల్స్ అన్నది కూడా అన్నీ కుదరాలి. సో కుదిరిన రోజు తప్పకుండా చేస్తాను. Coming back to BBM, how was your equation with Lavanya? You first time worked with her? ఫస్ట్ నాకు బాగా గుర్తు, ఈగా షూటింగ్ జరుగుతున్నప్పుడు సాయి గారితో అందాల రాక్షసి సేమ్ ప్రొడ్యూసర్, ఆయన మాకు ఒక హీరోయిన్ సెట్ అయిందండి, అసలు అదిరిపోయింది అది ఇదని చెప్తూ ఉండేవారు సెట్లో. రాజమౌళి గారు అందరం కూర్చొని, అవునా అసలు చాలా పెద్ద హీరోయిన్ వస్తుంది అది అని చెప్పారు. ఓకే, ఏ ఫోటో ఏమైనా ఉందా అడుగుతాం, ఆబ్వియస్లీ విల్ బి క్యూరియస్. అయితే ఫోటో చూపించకూడదని మేము రివీల్ చేయదలుచుకోలేదని. ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు అనుకున్నాను, ఎందుకంటే మేమంతా ఒక బ్యాంక్తో రిలీజ్ చేస్తామండి, అసలు ఆ అమ్మాయిని ఇప్పుడు మేము 3 ఫిల్మ్ కాంట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అసలు వేరే ప్రొడ్యూసర్స్ ఎవరైనా అడిగినా సరే మేము ఇవ్వము, ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్, హూ ఇస్ దిస్ గర్ల్, ఎందుకు సాయి గారు ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. తర్వాత సినిమా రిలీజ్కి ముందు మాకు నేను ఉన్నప్పుడు రషెస్ చూపించారు. షీ ఫెల్ట్ సో రియల్.
అంటే ఒక హీరోయిన్ లాగా బాగుంటుంది అందంగా డాల్ లాగా, అలా కాకుండా షీ ఫెల్ట్ సో రియల్. అంటే ఈ అమ్మాయి ఏమంటారు, ఇప్పుడు ఎవరైనా నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే నమ్ముతా, అండ్ బాగుందిరా అంటే చేసుకో అని చెప్తాం, అంటే ఒక పాజిటివ్ కూడా ఉంది. అలాంటి ఒక మనకు తెలుగులో మిస్ అవుతుంది అదన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కూడా. ఏంటంటే మనకి హీరోలు హీరోయిన్లు చాలామంది ఉన్నారు, నో ఒఫెన్స్ టు దెమ్, బట్ నేను సినిమాకి వెళ్ళి అనుకో నన్ను నేను చూసుకోవాలని ఉంటుంది నాకు తెర మీద. వీడు నాలాగే ఉన్నాడే, ఇప్పుడు వీడి హీరో అయినప్పుడు నేను హీరో కాలనే, అండ్ ఇది నా కథలాగా ఉంది అంటే ప్రతిదీ ఇది నిజం. సినిమా అన్నది మనకి ఫ్యాంటసీ అయిపోయింది. అంటే మనం రియల్ లైఫ్లో చేయలేనివి మనం తెర మీద చూద్దాం అనుకున్నది ఒక రకమైన సినిమా, దాంట్లో తప్పు లేదు. అది కూడా ఒక టైప్ సెటప్. ఏంటంటే నేను 10-50 మందిని కొట్టలేను, హీరో కొడుతుంటే విజిలేద్దాం. ఓకే, నేను అసలు ఇలా హీరోయిన్తో ఎక్కడో పాట పాడలేను. ఓకే, పెద్ద సెట్ వేసుకొని పాట పాడలేను నా గర్ల్ ఫ్రెండ్తో. హీరోయిన్తో పాడుతుంటే చూద్దాం అనుకునేది ఒక సెటప్, ఒక బ్రేక్. 2015లో ఇప్పుడు న్యూ ఇయర్ సినిమా అంటే ఇది నా కథ, ఈ మూమెంట్ ఇది నాకు జరిగిందే, నాకు నా గర్ల్ ఫ్రెండ్కి, ఇది వీడు నాలాగే ఉన్నాడే, నాలాగే మాట్లాడుతున్నాడు, వాళ్ళ నాన్న వాడిని తిడుతుంటే మా నాన్న కూడా ఇలాగే తిట్టాడే అన్న ఇమోషన్ కనెక్ట్ తమిళ సినిమాలో అట్లా కొంచెం ఎక్కువ, కానీ మనకు తక్కువ, మనం ఎక్కువ కమర్షియల్ అటు సైడ్. సో అటువంటి జానర్లో ఫిట్ అయ్యే ఫేస్ లావణ్య, సంబడి వాజ్ వెరీ రియల్. సో ఐ లైక్డ్ హర్. ఫస్ట్ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. బట్ సినిమాల్లో మనకి ఎప్పుడు కుదరాలి కదా, అన్నీ సెట్ అవ్వాలి కదా. సో ఐ డింట్ థింక్ మచ్ అబౌట్ ఇట్, బట్ ఐ థాట్ షీ విల్ బీ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. అనుకోకుండా ఒకరోజు మారుతి గారు వచ్చేసి సార్ డిసైడ్ ఇట్స్ లావణ్య త్రిపాఠి నా ఫిల్మ్ అంటే పర్ఫెక్ట్, షీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, ఐ లైక్ హర్ టు అన్నాను. అండ్ దెన్ ఇట్స్ సో మచ్ ఫన్. దట్ గర్ల్ షీ లావ్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మాకు తెలియకుండా భలే భలే మగాడివోయ్ చేసేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సినిమా మీద. ఎందుకు వచ్చిందంటే దానికి లావణ్య కారణం. ఎందుకంటే మేము చిన్న చిన్న జోకులు వేసుకుంటున్నా నవ్వేసేది పడిపోయి. సో మేము ఏంటి ఇంత జోక్ ఉందా, ఇంత ఫన్ ఉందా నిజంగానే మనం మాట్లాడిన దాంట్లో డౌట్ వచ్చేసేది. నవ్వి దానికి ఇలా ఎంత నొప్పి వచ్చేసేది, ఇలా పట్టుకొని కూర్చునేది ఒక సైడ్కి వెళ్ళి పక్కకి వెళ్ళి. సో మాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది, మన సినిమా బాగానే ఉందన్నమాట. సో ఎంటర్టైనింగ్. సో దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి లావణ్యకి. అండ్ దేర్ వాజ్ నాకు ఎవరైనా నవ్వుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది సెట్లో కానీ బయట లైఫ్లో కానీ. ఐ లైక్ స్మైలింగ్ ఫేసెస్. నువ్వు కూడా ఎగ్జాంపుల్ ఎప్పుడు చూసినా నవ్వుతుంటావు. సో ఐ జస్ట్ లైక్ స్మైలింగ్ ఫేస్, ఇట్స్ సచ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. సో జస్ట్ నాట్ అంటే గుడ్ యాక్టర్ అనే కాదు, there's a lot of positive energy involved also with Lavanya. We're very glad that she's a part of this film. Nani, I heard that Prabhas had watched the film and he's all praises about the film. Is there anybody from the family who's also watched the movie? And I saw your sister at the sets when I came to see you. She saw the film during the song shoot. She akka US lo untadi, ippude 3 months break kosam vachindi. And then she thought Bhale Bhale Magadivoy tanu elle munde release avutundi anukundi. సో ఇప్పుడేమో September 4th అని డేట్ ఇచ్చాం, తనేమో 26th వెళ్ళిపోయింది. సో తను ఫుల్ బిక్క మొహం పెట్టుకొని కూర్చుంది వెళ్ళే ముందు ఒక 10 రోజులు. ఏంటంటే నువ్వు నాకు సినిమా చూపిస్తాను, నీకేంటి సినిమా చూపించాలి అంతే కదా, అది థియేటర్లోనే ఎందుకు, నేను చూపిస్తాను ఆల్రెడీ రఫ్ కట్, ఇంకా రీ రికార్డింగ్ కూడా అవ్వలేదు అంటే చూడొచ్చా, నేను 100% చూడొచ్చు, ఏంటి మన సినిమానే కదా. అయితే బట్ నేను ముందే చెప్తున్నాను రీ రికార్డింగ్ ఏం అవ్వలేదు. సో నువ్వు మామూలుగా సినిమా థియేటర్లో సినిమాలు చూడటం అలవాటు, ఇక్కడేమో యావిడ్లో ఎడిటింగ్ టేబుల్లో చూస్తావు, నీకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు అని చెప్పాను. అయితే నువ్వు భయపెట్టకు పర్లేదు నేను వస్తానని చెప్పి. అండ్ నా బిగ్గెస్ట్ క్రిటిక్ ప్రతి సినిమా తర్వాత US నుంచి ఒక మెయిల్ పెడుతుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదని ప్రతి సినిమాకి పెడుతుంది. సో నాకు చిన్న టెన్షన్ కూడా తను ఫస్ట్ టైం చూసినప్పుడు, ఎందుకంటే తనే ఫస్ట్ ఆడియన్స్ ఈ సినిమాకి. అంటే మేమందరం సినిమాకి కనెక్ట్ అయి ఉన్నాం, కథ తెలుసు, మాకు ఎంతో కొంత ఆ జడ్జ్మెంట్ కంప్లీట్గా రాదు. తనకేంటంటే ఏమీ తెలియకుండా చూస్తుంది. ఆ యావిడ్ రూమ్లో తను చూసిన తర్వాత అసలు అంటే ఇక మామూలుగా నవ్వి మంచినీళ్ళు తాగేస్తూ అసలు ఎంజాయ్ చేస్తూ క్లాస్ అలా చూసింది. అంటే అసలు అక్కెళ్ళ సినిమా చూస్తాను అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు అతను ఈ వయసులకు ముందు అంత పాటు చూశాను, కానీ నా సినిమాలో ఎప్పుడు అంత పాటు కూర్చొని చూడు. సో చూసి అసలు ఎంత హ్యాపీ అయిపోయిందంటే ఇక బయటకు వచ్చేసి అందరికి ఫోన్ చేసి చెప్పడం మొదలెట్టింది. నేనన్నా ఫోన్లో ఎప్పుడో చేయకు, నువ్వు చూసావు సరే అలా ఎక్స్పీరియన్స్ చెడగొట్టద్దు. ఇంటికి వచ్చేసి సీన్లు చెప్పేస్తుంది మా అమ్మకి నాన్నకి అందరికీ. ఆ సీన్లో నానిగాడు అంటుంది,
నువ్వు ఇప్పుడు చెప్పేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంటుంది, లేదు సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలి కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పనివ్వట్లేదు. సో షీ సో ఎక్సైటెడ్, ఐ కాంట్ వెయిట్ ఫర్ ద రిలీజ్ అని చెప్పేసి వెళ్ళింది. సో తను చూసిన తర్వాత తెలియకుండా ఒక పెద్ద భారం దిగిపోయింది నాకు, అంటే ఫ్రీ అయిపోయింది, రిలాక్స్ అయిపోయింది. Does Anjana also comment on the kind of movies she does. She basically she loves fun films. కొంచెం ఎక్కువ సీరియస్ సినిమాలు తనకి అంత ఎక్కువ, నేను చేసినా ఎవరు చేసినా సరే. సో తనకి ఈ సినిమా కూడా అక్కతో పాటు చూస్తామని అడిగాను. నేను కంప్లీట్ నాకు క్రౌడ్తో పబ్లిక్తో విజిల్స్ వేసుకుంటూ చూడాలంటే నేను ఇలా సపరేట్గా చూడను, నేను థియేటర్లో చూడాలి, బిగ్ స్క్రీన్ మీద చూడాలండి. ఓకే డన్, ఫస్ట్ డే మార్నింగ్ షో అన్నాను. నాకు తెలిసి తను బాగా ఎంజాయ్ చేస్తాను టైప్ ఆఫ్ ఫిల్మ్ ఇది. Great. Nani, before letting you go, I would want you to tell all the iDream viewers what to expect from the film on September 4th. మీరు అంటే సినిమా అంతా మర్చిపోవడం గురించి మీరు మాత్రం మర్చిపోవద్దు. సినిమా రిలీజ్ September 4th. అండ్ బేసిక్గా నవ్వు ఎలాంటి ప్రాబ్లంకైనా, ఎలాంటి టెన్షన్కైనా, స్ట్రెస్కైనా, ఎలాంటి జబ్బుకైనా, లేదంటే ఏమంటారు ఎలాంటి ప్రెషర్కైనా అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఈజ్ నవ్వు. అది మనందరికీ తెలిసిందే, పెద్దలు ఎప్పుడు చెప్తున్నారు. అందుకే నాకు జంధ్యాల గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నిజంగా కొంచెం ఎప్పుడైనా మూడ్ బాగోపోయినా సరే జంధ్యాల గారి సినిమాలు చూస్తాం, అంత మర్చిపోతాను, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ అటువంటి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్స్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మిమ్మల్ని నవ్వించి హాయిగా మీకు ఏం టెన్షన్లు ఉన్నా సరే అన్నీ తీసి పక్కన పెట్టేసే సినిమా భలే భలే మగాడు అవుతుంది అని నేను నమ్ముతున్నాను. మీరు సినిమా చూసి చెప్పండి మీకు ఎలా నచ్చిందో. Thank you and wishing you a good hit this year. Thank you.